సామాజిక పింఛన్ మంజూరు గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ రమేష్ యాదవ్, రాజగొల్ల, డాక్టర్ పండుల రవీంద్రబాబు, శ్రీ కాంట్రాక్ట్ ఇసాక్ బాషా ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించబడినది. Papers included in the agenda are deemed to have been laid on the table of the House. ఎందుకు ఇక్కడికి వచ్చి ఎందుకు నుంచి ఉంటారండి రోజు మీరు? ఇది పద్ధతి కాదు. మీరు మాట్లాడండి, నాకు కూర్చొని మాట్లాడండి, మీకు సీట్ ఉంది. మీరు బోర్డులు రాసుకొస్తున్నారంటే ముందుగానే ప్రిపేర్ అవుతున్నట్టు లెక్క. కూర్చోండి, కూర్చొని మాట్లాడండి. ఇంపార్టెంట్ అయితే ఓ నిమిషం చెప్పండి, ఏదన్నా ఇంపార్టెంట్ అయితే, అంతేగాని బోర్డు పట్టుకొచ్చే అలవాటు కరెక్ట్ కాదు. క్వశ్చన్ 13704, మినిస్టర్ ఫర్ వాటర్ రిసోర్సెస్. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. పోలవరం ప్రాజెక్టు యొక్క గ్యాప్ 2కు సంబంధించిన డయాఫ్రమ్ వాల్ 2019-2024లో తీవ్రంగా దెబ్బతింది. రెండవ ప్రశ్నకు సమాధానం అమల్లో ఉన్న ఒప్పందాలను ఆకస్మికంగా మూసివేయడం, కాఫర్ డ్యాంలో ఉన్నటువంటి ఖాళీలను సకాలంలో మూసివేయడంలో వైఫల్యం, అదేవిధంగా 2020లో వచ్చినటువంటి భారీ వరదలు ప్రధాన డ్యామ్ యొక్క గ్యాప్ 2 నందు నిర్మించిన డయాఫ్రమ్ వాల్కు తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు పాక్షికంగా పూర్తయిన దిగువ కాపర్ డ్యామ్ కూడా కొంత దెబ్బతినింది అధ్యక్ష. మూడవ ప్రశ్న, నాలుగవ ప్రశ్నకు సమాధానం అవునండి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎంఓజిఎస్ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్తో సంప్రదింపులు జరిపిన తర్వాత భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా ఇప్పుడు కొత్త డయాఫ్రమ్ వాల్ ను నిర్మించాలని నిర్ణయించారు. డయాఫ్రమ్ వాల్ పని 18/1/2025న ప్రారంభించడం అనేది మరియు పురోగతిలో ఉన్నది అధ్యక్ష. రామారావు అధ్యక్ష, పాత డయాఫ్రమ్ వాళ్ళు గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా దెబ్బతినటం వల్ల, అంటే వాళ్ళు కాంట్రాక్టులు మార్చే క్రమంలో 15 నెలల పాటు నిర్లక్ష్యం చేయడం వల్ల 16 పాత డయాఫ్రమ్ వాళ్ళు పూర్తిగా దెబ్బతింది వరదల వల్ల. ఇప్పుడు కొత్తగా 990 కోట్లతో కొత్త డయాఫ్రమ్ వాల్ అనేది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని పంపించింది. దీనిలో గౌరవ మంత్రి గారిని నేను అడుగుతుంది ఏంటంటే, ఈ కొత్త డయాఫ్రమ్ వాల్కి కేంద్ర ప్రభుత్వ అనుమతి వచ్చిందా? జలశక్తి